ద్రోణాచార్యుల వారి వధ చెయ్యగలిగిన కొడుకు పుట్టడానికి, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు పుట్టడానికి ఖరీదుల చావులే దూడలునే. అదే నేను నీకు ఇస్తానని మాట్లాడే పద్ధతి. ఆవు దూడ ఎంతైనా గొప్పవనుకోండి, కానీ అదే ఆ బేరం ఆడినట్లుగా లేదది. అందుకని దోషాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని 1 సంవత్సరం పాటు వెళ్లకుండా ఆ ఉపయాజిని సేవిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాల, అక్కడే ఉండి ఆయన్ని సేవించడం అంటే ఏమిటి? ఆయన నిద్ర లేచేటప్పటికి పర్ణశాలంతా శుభ్రం చేయడం, ఆయన స్నానానికి ఎడుతూ ఉంటే ఆయన పంచె పట్టుకుని వెనకాతల వెళ్ళడం, ఆయన స్నానం చేసిన తర్వాత తడిబట్ట పిడిచి ఆరేయడం, ఇలా చెయ్యగలిగిన శుశ్రూష అంతా చేస్తున్నాడు. నేను రాజుని అన్న అహంకారం అంతా పక్కన పెట్టేశాడు. ఇంత వినయంగా ఉన్నవాడి లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం ఉంది. ఈ వినయం అంతా దేనికోసం? ద్రోణుణ్ణి చంపే కొడుకు కోసం. ఎంత గొప్ప స్నేహితుడు దొరికాడు ద్రోణాచార్యుల వారికి జీవితంలో. కాబట్టి ఆయన గొప్పతనం, ఆయన ధర్మం ఈయనకి తెలిసి రానేలేదు. ఆయన స్నేహధర్మమే ఈయనకి అర్థం కాల. 1 సంవత్సరం పోయిన తర్వాత ఉపయాజీ అన్నాడు, నువ్వు యజ్ఞం చెయ్యాలి, ఓ కూతురు కొడుకు కావాలి అని అడిగావు కదూ, అది మా అన్నయ్య చేయిస్తాడు, మా అన్నయ్య యాజి ఇక్కడే దగ్గరలో ఉంటాడు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అసలు ఆ మాట ఆయన తప్ప ఎవరైనా చెప్పగలరా అనిపిస్తుంది నాకు. ఆయన అన్నాడు, అనగచరితుడు మా ఎన్న వనములోన చనుచునొక్కనాడు ఒక్క పండొనరగాంచి కొనియే శుచియగు శుచియగాదని ఎరుగబడని భూమి తలంబుపై పడినదాని. ఆయన అన్నాడు, మా అన్నయ్య ఉన్నాడే యాజుడు, ఆయన చేయిస్తాడు నీకు ఈ యజ్ఞం. ఎందుకు చేయిస్తాడు అంటున్నావేమో, మా అన్నయ్య ఒక రోజున వన ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఓ చెట్టు నుంచి కింద పడిపోయిన పండు ఒకటి కనపడింది. మా అన్నయ్య ఇక్కడ పడింది కదా, ఈ భూమి ఎటువంటిది? ఇది పవిత్రమైన ప్రదేశమేనా అపవిత్రమైన ప్రదేశమా? ఏమో, ఏదైనా జంతువు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, లేదా నరుడు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, ఏదైనా జంతువు మల విసర్జన చేసి ఉండొచ్చు, అది మట్టిలో కలిసి ఉండొచ్చు. పండు పడిందనగానే తీయడమే. అది ఎక్కడ పడింది ఆయన చూడలేదు, ఎక్కడ పడిందో చూడలేదు, పండు దొరికింది తీసేసుకున్నాడు. కాబట్టి ఆయన నీకు చేయిస్తాడన్నాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. అంటే అది పవిత్రమా అపవిత్రమా, అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా? మా అన్నయ్య అయితే ఆలోచించాడు, దొరికింది కాబట్టి తీసేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు నీ లెక్కలు చేయిస్తాడన్నాడు. ఏడాది సేవిస్తే ఈ జవాబు చెప్పాడు. ఆయన ఎంత నిర్భయుడో. అది చెప్పేటప్పుడు అన్నయ్యని నింద చేశాడా అంటే నింద చేయలేదు, ఓ జరిగిన సంఘటన చెప్పాడు. జరిగిన సంఘటన చెప్తూ అన్నయ్య మనస్తత్వాన్ని చెప్పాడు. మనస్తత్వాన్ని చెప్పి ఇది లోపల ఉన్న స్వభావం కాబట్టి నీకు యజ్ఞం చేయిస్తాడని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, ఫలాన్ని కోరుకోవాలి అనుకున్నవాడు ఉంటాడే, అంటే ఏదో ఒక ఫలాన్ని పొందాలనుకున్నవాడు దోషాన్ని చూడడం. అవతల వాడి దగ్గర దోషం ఉందా దోషం లేదా, ఇందులో దోషం ఉందా దోషం లేదా, ఇవేం అక్కర్లేదు. వాడికి అది దొరికిందా లేదా అదొక్కటే చాలు. ఇలా పుచ్చుకుంటే ఏమవుతుంది, వాడికి అక్కర్లా, ఇప్పటికి పుచ్చుకున్నా లేదా అదొక్కటే. కాబట్టి దోషం గురించి ఆలోచించకుండా ఫలితాన్ని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు. 2, ఆయన పంచమహాయజ్ఞములు చేసినటువంటి వాడు. ఇది కితాబిచ్చాడు అన్నగారికి. ఆయన ఎప్పుడూ పంచమహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. పైరు కోసేసిన తరువాత, పంట కోసేస్తారు కదా, కోసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయిన తరువాత ఆ మడిలో అంటే ఆ పొలంలో జారి పడిపోయినటువంటి కంకులు ఉంటాయి. ఇంటికి తీసుకెడుతున్నప్పుడు జారి పడిపోయిన కంకులు, ఇక రైతు వాటిని తీసుకెళ్ళడం. అలా పడిపోయిన కంకులు, నేల మీద ఉన్న ధాన్యం ఏరుకుని పట్టుకెళ్ళి జీవనం చేస్తూ ఉంటాడు మా అన్నయ్య. కాబట్టి అటువంటి వాడు కాబట్టి తప్పకుండా నీ యొక్క కోరిక తీరుస్తాడు. ఇప్పుడు భిక్ష చేసి తపస్సు చేస్తున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు, ఆయనను ఆశ్రయించు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలి. యజ్ఞము చేయుట అన్నది ఒక మాట, మహాయజ్ఞము చేయుట అన్నది ఒక మాట. శాస్త్రంలో ఎక్కడైనా సరే యజ్ఞం చేయడం అన్నమాటే ఉంటుంది, మహాయజ్ఞం అన్నమాట ఉండదు. కానీ 5 యజ్ఞములకు మాత్రం మహాయజ్ఞములని పిలుస్తూ ఉంటారు. పంచమహాయజ్ఞాలు చేశాడండి అంటారు.
నిజానికి యజ్ఞము అన్న మాట ఎక్కడ చెప్పినా సరే అది అగ్ని ప్రధానమై ఉంటుంది. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇచ్చారనుకోండి, యజ్ఞము హోమము అంటారు. హోమము అంటే అగ్ని ద్వారా హవిస్సు ఇవ్వడం. స్వాహ అన్న మంత్రాన్ని చివర పెట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే యజ్ఞం చేశారు అని పిలుస్తారు. అది ఎంత గొప్ప యజ్ఞం అవనివ్వండి, యజ్ఞం అంటారు అంతే. కానీ 5 ఉన్నాయి, వాటిని మహాయజ్ఞములు అంటారు. కానీ చిత్రం ఏమిటంటే ఈ మహాయజ్ఞములకు అగ్నితో సంబంధం లేదు. అగ్నితో సంబంధము లేని ఈ 5 మహాయజ్ఞములు, ఇవి ఎవరు చేస్తున్నాడో వాడి పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతిని పొందుతాడు. యజ్ఞము ఎందుకు చేస్తారు అంటే 3 కారణములకు చేస్తారు. ఒకటి, యజ్ఞము చేస్తే ఏమవుతుంది? కొంత పుణ్యం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది. లేదు, నువ్వు ఏమైనా కోరకపోతే పుణ్యం వచ్చి స్వర్గలోకం వస్తుంది. నువ్వు ఏమైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. కానీ మహాయజ్ఞములు 5 ఉంటాయి. ఈ మహాయజ్ఞములు 5 నిజానికి వాళ్ళు వీళ్ళు అని తారతమ్యం ఉండదు. మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వారు కూడా ఈ పంచమహాయజ్ఞములను చెయ్యవలసిందే. ఈ పంచమహాయజ్ఞములు చెయ్యడానికి అలవాటు పడిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవంతుని యొక్క అపారమైనటువంటి ప్రీతి వర్షిస్తుంది. అందులో అనుమానం లేదు. ఏమిటి ఆ మహాయజ్ఞములు అంటే దేవయజ్ఞము. మొట్టమొదటి దాన్ని దేవయజ్ఞము అంటారు. దేవయజ్ఞము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరమునందు దేవతలు ఆవహించి ఉంటారు అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ శరీరమును పోషించడంలో కూడా దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను ఊపిరి తీస్తే తప్ప ఈ శరీరం నిలబడదు. ఈ వాయువు బ్రహ్మాండంలో ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువు పిండాండంలోకి ఎడుతుంది. వెళ్ళిన తర్వాత మలినమైపోతుంది. మలినమైపోయినటువంటి ఈ వాయువుని మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటారు. ఈ పిండాండానికి ఆకలేసింది, ఇందులో అన్నం వెయ్యాలి. దీనికి అన్నం ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. అందులోంచి తీసి ఓ యాపిల్ పండు ఇందులో పడేశారు. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు పిండాండంలోకి వెళ్ళింది. ఇందులో పిప్పి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. పిండాండానికి దాహం వేసింది, ఎవరు నీళ్ళు ఇస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బయట నదులలో నీళ్లుంటాయి, చెరువులలో నీళ్లుంటాయి. ఆ నీళ్లు తీసి పిండాండంలో పోశారు. ఈ పిండాండంలో మళ్ళీ కాసి నీళ్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ అశుభ్రమైనటువంటి మలినమైనటువంటి నీటిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి గాలి అవసరమైంది, ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి వెడుతుంది. పిండాండంలోకి వెళ్ళగానే ఆ గాలి మలినమైపోతుంది. మలినమైపోయిన గాలిని మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము ఇలా సమన్వయం అయ్యేటట్టుగా నేను కాదు చేస్తున్నది, దేవతలు చేస్తున్నారు. ఎందుకని? ఒక యాపిల్ చెట్టుకి యాపిల్ పండే కాసేటట్టు నేనా చెయ్యగలను? వసంత ఋతువు వచ్చిందని నేను మామిడి చెట్టుకి చెప్పానా? ఎలా కాసింది మామిడికాయ? అది పండాలని నేను నేర్పానా? అది ఎలా పండింది? అది నేను తినడానికి ఇంత సున్నితమైనటువంటి నోటిలో ఇంత కఠినమైన దంతపంక్తిని ఎవరు పెట్టారు? దాని మధ్యలో రసాంకురములతో మెత్తని నాలుకను ఎవరు పెట్టారు? పళ్ళు అంత కటకట నములుతుంటే నాలుక అందులోకి వెళ్లకుండా జాగ్రత్తగా తోస్తుంటే మళ్ళీ కంఠంలోకి జారిపోవడానికి వీలుగా లాలాజనం దవడంలోంచి పుట్టేటట్టుగా ఎవరు చేశారు? అది జారి లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మక్రిములు మరణించడానికి రసాయనములు పుట్టి జీర్ణమయ్యేటట్టు ఎవరు చేశారు? జీర్ణమైన తరువాత శక్తినంతటినీ శరీరం పుచ్చుకున్న తర్వాత పిప్పి బయటికి వెళ్ళడానికి ఎవరు ఏర్పాటు చేశారు? ఇదంతా చేసిన వారు ఎవరో ఒకడు ఉండకుండా మాత్రం జరగదు. నేను ఒక ఇంటికి వెళ్ళి ఎవరండి లోపల అన్నాను, ఎవరూ లేరండి అన్నారు. ఎవరూ లేరండి అంటే దాని అర్థం ఏమిటి? ఇంట్లోంచి ఏ పని పిల్లో చెప్పింది, ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు, యజమానురాలు లేదు, ఏదో పూజ చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఎవరున్నారు? పని పిల్ల ఉంది. నీకు నాతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇంట్లో ఎవరూ లేరండి. ఇంట్లో ఎవరూ లేరండి నిజమా? ఉండేనా చెప్తున్నారు ఈ మాట? ఉన్నది ఎవరూ లేరండి అని చెప్తోంది అంటే నీకు కావలసిన వారు లేరు. ఇంట్లో ఉండి ఎవరూ లేరండి అన్నది ఎంత సత్యమో వ్యావహారికంలో, పైకి కనపడకపోయినా ఎవరో ఉంటేనే ఇది జరుగుతోందన్నది అంత సత్యం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్వపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. కనబడ్డాడు ఒక్కొక్కసారి, అప్పుడే అవతారాలుగా వచ్చాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడనబడుతున్న వాడెవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ, ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమి ఇస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలురా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం. ఇంకా సంతోషం కలిగితే యజ్ఞం చేసి హవిస్సు దేవతలకు ఇస్తారు మంత్రపురస్సరంగా, దాన్ని దేవయజ్ఞము అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని కదూ, ఏది తింటున్నా అది ఈశ్వరార్పణమస్తు అనుకుని తినడం. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి ఇది చిందుగాక అనుకుని ఒకసారి నోట్లో వేసుకుంటారు, తింటారు. అంటే అలా చెయ్యడాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టండి, తినేటప్పుడు ఇది భగవంతుడి అనుగ్రహం అనుకోండి, యజ్ఞం చేసి దేవతలకి హవిస్సివ్వండి, దాన్ని దేవయజ్ఞము అంటారు. ఇది మహాయజ్ఞము. ఎందుకని? అందులో ఒక గొప్ప లక్షణం ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట లేదనుకోండి, మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఒకసారి ఒక ఉపకారం చేసిన వాడిని గుర్తు పెట్టుకుని స్మరిస్తే కృతజ్ఞత. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను రాత్రి నిద్రపోయినప్పుడు వాడు ఊపిరి తీయిస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను తిన్నది జీర్ణం చేస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నా లోపల నీళ్ళైపోయాయని నాకు తెలియదు. నీ లోపల నీళ్ళైపోయాయని దాహం రూపంలో నాకు చెప్పాడు. నా లోపల పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, ఆకలి రూపంలో మంట పుట్టించి వాడు చెప్పాడు, లోపల పదార్థం అయిపోయింది, నీరసపడిపోతున్నావు, తినమని చెప్పాడు. నేను అదే పనిగా తిరుగుతుంటే బడలిపోయావు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్పాడు. నేను నాలుక రుచికి వశపడి ఎక్కువ తినేస్తే తిరుడుపు రూపంలో చెప్పాడు, ఇక తినకు కడుపు పట్టదు అన్నాడు. వాడెవరో నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు, వాడు నాకు కనపడి ఉండి ఉండకపోవచ్చు, కానీ వాడొకడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టి వాడికి నేను ప్రీతితో చేసినటువంటి నైవేద్యం కానీ యజ్ఞం కానీ ఇవి దేవయజ్ఞము అని పిలుస్తారు. అందులో కృతజ్ఞతా లక్షణం ఉన్నది. అది విస్తరించిందనుకోండి, మీకు ఏ చిన్న ఉపకారం చేసిన వాళ్ళనైనా సరే మీరు ప్రేమతో చూడకుండా ఉండలేరు. అప్పుడు ప్రేమ భావన మిగులుతుంది మనుషుల మధ్య. ఆ ప్రేమ భావన ఏం చేస్తుంది? శాంతికి కారణమవుతుంది. అందుకే అది మహాయజ్ఞములలో మొదటిది. అందుకే దేవయజ్ఞము, రెండవది పితృయజ్ఞము. ఈ శరీరం ఉండడానికి కారణం ఎవరు? నా తల్లి తండ్రి. వారు ఉన్నంత కాలం భక్తితో వాళ్ళని సేవించడం, వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం, స్వధామంత్రంతో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పదార్థాన్ని వాళ్ళకి అందించడం. ఇది పరమ శ్రద్ధతో గౌరవంతో తల్లిని తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు శరీరం విడిచిపెట్టేసినా సరే ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి తల్లిని తండ్రిని గుర్తు తెచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞతా లక్షణం ఉన్నవాడు, ప్రేమ కలిగినవాడు. తన ఉండడానికి ఎవరు కారణమో వాళ్ళని స్మరించి కన్నుల నీరు నింపినవాడు. రాముడంతటి వాడు దశరథ మహారాజు గురించి ఏడ్చాడు. తల్లి తండ్రి పట్ల ఆ గౌరవం చూపించలేకపోతే ఇక ఆ జీవితానికి ఏం ప్రయోజనం ఉంటుంది? కనీసం 364 రోజులు నువ్వు సంతోషంగా గడిపినా వాళ్ళేం కాదనలేదు. వాళ్ళ శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకానికి తెచ్చుకొని ఇవాళ వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆఖరి ఊపిరి విడిచిపెట్టారే, బ్రతికున్నంత కాలం అంత ప్రేమతో నన్ను సాకి పెంచి పెద్ద చేశారే, అటువంటి తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజు అని గుర్తు పెట్టుకుని శ్రాద్ధకర్మ చేసిన వాడెవరున్నాడో వాడు పితృయజ్ఞమును చేసినవాడు. అథవా దేవతార్చన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు వాళ్ళకి తర్పణ విడిచిపెట్టాలి. పితృతర్పణ అని ఈ బొటన వేలు వీధిగా నీళ్లు విడిచిపెడతారు, పితృతర్పణ చెయ్యాలి, అది పితృయజ్ఞం అంటారు. అలాగే భూతయజ్ఞం. మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో భూతములు, ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి. వాటి వల్ల నేనేం ఉపకారం పొందానండి అని అనడానికి వీల్లేదు. వసంత ఋతువులో నా ఇంట్లో నేను తిరుగుతుంటే ఎక్కడో 2 వీధుల అవతలున్న మామిడి చెట్టు మీద కోయిల కూసింది. నేను అక్కడ నిలబడి అబ్బా కోయిల ఎంత బాగా కూస్తోందో అని విన్నానా? ఆ కోయిల పాట విని నేను సంతోషించానా?
ఆవు పాలిచ్చిందా? తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగి బ్రతుకుతున్నారా? ఆ ఆవు పాలతో అభిషేకం చేసి నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నానా? మరి ఈ సమస్త భూతములు నాకు ఉపకారం చేస్తున్నవేగా. అసలు ఉపకారం చెయ్యనిది ఉంది లోకంలో? ఒక చీమ క్రమశిక్షణని నేర్పుతుంది. ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పుడు ఇంత పంచదార రవ్వ నోట్లో పట్టుకొని ఇలా మనుషులు తిరుగుతారని అలా గోడ నుంచి ఎవరికీ అందకుండా ఊచ పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఓ చిన్న కన్నంలో ఈ చిన్న చిన్న రవ్వలన్నీ దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా పంచదార రవ్వలు భోజనం చేస్తూ చక్కగా అందులో కూర్చుని కష్టపడి పనిచేయడం అంటే ఇలా బ్రతకడం నేర్చుకో అని నేర్పిందా చీమ నాకు. కాబట్టి ఇన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపకారం చేస్తోంది. ప్రతి ప్రాణి వల్ల బల్లి ఏమీ చేయలేదనుకుంటాం, ఎన్ని పురుగుల్ని పట్టి తింటుంటుందో అది. లేకపోతే అవన్నీ వచ్చి మీనబడి కుట్టేస్తే ఎన్ని విషజ్వరాలు వస్తాయి. ఆ బల్లులన్నీ పట్టుకు తింటాయి. లోకంలో ఉన్న ప్రాణులన్నీ నిజానికి మనుష్యునికి ఉపకారం చేస్తూనే ఉంటాయి. అయినప్పుడు నువ్వు అన్నం తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను, ఈ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాయకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా. వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలొకటి, దాని ఆకలొకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు. కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చేయి. అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు. నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.